మేడం ఇంకొక డౌట్. థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు రాగి జావ తాగొచ్చా? థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా రాగి జావ తాగొచ్చు. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే రాగి జావలో ఫైటేట్స్ అని, పాలిఫినాల్స్ అనే ఒక 2 రకాల పదార్థాలు ఉంటాయన్నమాట. సో వీటినేంటంటే మనం గాయిట్రోజన్స్ అంటాం. అంటే ఈ సబ్స్టెన్సెస్ ఏం చేస్తాయి, థైరాయిడ్ గ్లాండ్ ఐరన్‌ని తీసుకోవడానికి అడ్డుపడుతూ ఉంటాయి. అందువల్ల థైరాయిడ్ హార్మోన్ అనేది తయారవ్వకపోవడం వల్ల సో థైరాయిడ్ గ్లాండ్ అనేది ఉబ్బిపోయి ఉంటుందన్నమాట. సో అలా వాపు రావడాన్ని గాయిటర్ అంటుంటాం అనమాట. అందుకని ఈ పదార్థాన్ని మనం గాయిట్రోజన్స్ అంటాం. సో ఈ గాయిట్రోజన్స్ అనేవి ఉండడం వలన మనం రాగి జావ తీసుకునేటప్పుడు థైరాయిడ్ ఏదైనా వాపు ఉంటే గనక ఆ వాపు పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో దానికి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మనం అది కూడా అవాయిడ్ చేయొచ్చు. ఎలాగా అంటే కంపల్సరీ ఐరన్ డెఫిషియన్సీ లేకుండా అయోడైజ్డ్ సాల్ట్ లాంటివి యూజ్ చేస్తూ ఉండాలి. అండ్ రెండోదేంటంటే రాగుల్ని మనం మొలకలొచ్చిన తర్వాత ఆ పౌడర్‌ని చేసుకొని యూజ్ చేసుకుంటే గనక గాయిట్రోజెనిక్ ఎఫెక్ట్ అనేది తక్కువగా ఉంటుందనమాట. అండ్ అలాగే ఒకేసారి ఎక్కువ క్వాంటిటీస్‌లో కాకుండా చాలా తక్కువ క్వాంటిటీస్‌లో అంటే ఒక గ్లాస్ రాగి జావ బదులుగా ఒక కప్పు రాగి జావ గనక తీసుకోగలిగితే ఈ గాయిట్రోజన్ తాలూకా ఎఫెక్ట్స్ అనేవి తగ్గించుకోవడానికి అవుతుంది. అలాగే రాగి మాల్ట్‌లో ఫైబరు, ఐరన్, కాల్షియం ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి గదా! సో ఇవన్నీ గూడా ఏంటంటే థైరాయిడ్ టాబ్లెట్ వేసుకున్నప్పుడు దానిలో ఉండే థైరాయిడ్ హార్మోన్ అబ్జార్ప్షన్ తోటి అడ్డుపడుతూ ఉంటాయి. అందువల్ల తప్పనిసరిగా థైరాయిడ్ టాబ్లెట్ వేసుకున్నప్పుడు కనీసం 2 గంటలు గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి. మోరోవర్ వీటన్నిటితో పాటు థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ కూడా కంట్రోల్‌లో ఉండేలాగా చూసుకోవాలి. టిప్స్ ఫాలో అవుతూ ఈవెన్ ప్రెగ్నెంట్ వాళ్ళు గానీ, లేకపోతే నాన్ ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా రాగి జావని సేఫ్‌గా తీసుకోవచ్చు.